బీ సీటెడ్. అందరూ కూర్చున్నాం. ఈ యొక్క చదవబడిన భాగానికి ప్రాముఖ్యమైన ఒక అంశం మనం జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని హెడ్డింగ్ అవి తీసుకున్నట్లయితే, ఇట్ టెల్స్ అబౌట్ ద ఫిగ్ ట్రీ. అంజూరపు చెట్టు యొక్క విషయాల్ని, ఆ యొక్క అక్కడున్న పరిస్థితులన్నిటినీ కూడా చెప్తూ ఉన్నది. అంజూరపు చెట్టు యొక్క ఫలింపుని గురించి. అంజూరపు చెట్టు చాలా విషయాలలో మరి అంజూరపు చెట్టు మరి ఇశ్రాయేలుకి సూచనగా కూడా చూపిస్తూ ఉంటారు. కనుక అంజూరపు యొక్క ఆ చెట్టు ఫలాల గురించి ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ ఉపమానంలో మనం చూస్తాం. ఉదయం అయినప్పుడు యేసయ్య మరలా ఆ యొక్క యెరూషలేమునకు వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. మరి ఈ విషయాన్ని మనకెందుకు చెప్తున్నాడు యేసయ్య అంటే, క్రైస్తవ జీవితం అనేది ఒక ఫలించే చెట్టు. అందుకనే కీర్తనాకారుడు కూడా దావీదు కీర్తన 1వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మనిషిని దేనితో పోలుస్తున్నాడంటే, ఈజ్ కంపేరింగ్ విత్ ఏ ట్రీ. ఆ యొక్క చెట్టులాగా చూపిస్తున్నాడు. అది ఎప్పుడు ఏ విధంగా ఆయన కంపేర్ చేస్తున్నాడంటే, ఏ మనిషిని చూపిస్తున్నాడంటే, మరి యెహోవా యందు దివారాత్రము ధ్యానించే ఆ యొక్క ధన్యతను గురించి అక్కడ చూస్తాడు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించాలి. దట్ ఈస్ ద కండిషన్. నువ్వు ఫలించాలి అంటే వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం చదివి వదిలిపెట్టడం కాదు, వినడం కాదు, దాన్ని ధ్యానించాలి. మనస్ఫూర్తిగా దాన్ని హృదయంలో పెట్టుకొని దాన్నే మీరు తలస్తూ ఉండాలి దివారాత్రము. వాడు అప్పుడు 3వ వాక్యంలో చెప్తాడు, అలాంటి వాడు, అలాగా చేసిన వాడు, అతడు నీటి కాలువల ఓరన నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే. ఇక్కడ చూపిస్తాడు చెట్టు. మనం అందరం కూడా చెట్లని చూపిస్తూ ఉన్నాం. కనుక చెట్టు ఏం చేయాలి? ఫలాలు ఇవ్వాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఆదికాండంలో చూస్తే మొట్టమొదటిగా దేవుడిచ్చిన ఆశీర్వాదం 1వ అధ్యాయం 27, 28 వచనాలు మనం చూడొచ్చు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దాన్ని స్వతంత్రం చేసుకోమన్నారు. సో మొత్తాన్ని కూడా ఫలించడంలోనే ఉంది. ఫర్ మెనీ ఇయర్స్ నేను అదే చూస్తున్నా. నిన్న కూడా ఎవరికో చెప్పాను, మీరు వాక్యం చెప్పాలి, రేపు కీర్తనలు చెప్పాలి అని చెప్పాను. అమ్మో, సడన్గా మాకు ఇలాంటి మాటలు చెప్పేస్తే మేము భయపడిపోతున్నాం, మేము చెప్పలేము అని చెప్పేసి. మరి ఎంతకాలం అయింది బాప్తీసం తీసుకొని అంటే లెక్కలేనన్ని సంవత్సరాలు, అంటే లెక్కకు కూడా గుర్తు రానన్ని సంవత్సరాలు వయసు. మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి కదా, ఎందుకు ఒక కీర్తన భాగాన్ని ధ్యానించలేకపోతున్నాం? ఎందుకు ఒక మాట చెప్పలేకపోతున్నాం? ఎందుకు ఆ భయం? ఫలింపు ఎక్కడి నుంచి వస్తుంది? 4 బిల్డింగులు కొనుక్కుంటే వస్తుందా? మంచిగా ఎస్టాబ్లిష్ అయితే వస్తుందా? కుమారులకి కుమార్తెలకి వివాహాలు చేస్తే వస్తుందా? లేకపోతే ఇంట్లో 3 పూట్ల చక్కగా భోజనాలు చేస్తుంటే అదేనా ఫలింపు? ఇజ్ ఇట్ దట్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎ ఫ్రూట్ఫుల్నెస్? కానీ కాదు. నీవు దేవుని కొరకు ఫలించాలి. దేవుడు ఎదురు చూసినప్పుడు నువ్వు ఫలించకుండా ఉంటే, ఈరోజు మనం చూడబోయే ఉపమానంలో ఆ యొక్క అంజూరపు చెట్టు పరిస్థితి లాగానే మనకు కూడా అయిపోతాం. ఫలించకపోతే ఏమవుతుందండి? చర్చికి వస్తున్నాను కదా, కూర్చుంటున్నాం కదా, వెళ్తున్నాం కదా, అలాంటి దాన్ని కానే కాదు. షుడ్ గో బియాండ్ దట్. అందుకనే కుటుంబాలు అనేటివి కట్టబడాలనేదని కోరిక. అది మన బంధువులు కదా, ఆప్యాయంగా చేసి మంచి బిర్యానీ తెచ్చే భోజనం చేసేసి చంకాలు తట్టుకొని బాగా సంతోషించి బాగా చెప్పుకొని వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాదు. వాళ్ళు ఉన్నంత సమయంలోనే వాళ్ళల్లో బలహీనత ఏంటి, ఏ విధంగా వాళ్ళు కట్టబడలేకపోతున్నారు, దానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి తెలుసుకొని పనికిరాని తీగలు దానిలోంచి తీసివేయాలి.
ఫలించేదానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఫలించడానికి ఏమేమి షరతులు ఉన్నాయో చక్కగా తెలుసుకుంటే పనికిరానాటివి దానిలో నుంచి తీసేయాలి. ఆమె పనికిరానాటివి తీసేయాలి. నువ్వు ఎక్కడెక్కడో నీ సమయాన్ని పెడుతున్నావు, ఎక్కడెక్కడో నువ్వు చేయాల్సిన పనులు చేస్తున్నావు కనుక ఆ ఫలింపులోకి రాకుండా వెళ్ళిపోతుంది ఇది. కనుక ఈ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నీటి కాలువల ఓరన నాటబడినదై తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు ఉంటావు. అదేం చేస్తుందంట, దానికి ఆ పంట ఆగదంట. దాని పంట ఇవ్వకుండా ఆగదు. అది దాని కాలం ముందు ఎప్పుడు కూడా అది ఫలమిస్తూనే ఉంటుంది. ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునది అంతయు సఫలమగును. చింత కూడా దానికి కాపు మానదంట, కాపు కాస్తూనే ఉంటుంది. ఈరోజు అసలు పంటే పండకుండా ఉంటే ఎంత దారుణం ఉంటుందో చూడండి. కాబట్టి అంజూరపు చెట్టును చూశాడు ఇక్కడ యేసయ్య. దాని యందుకు రాగా దాని యందు ఆకులు తప్ప. ఈ అంజూరపు చెట్టులో నేను చదివాను, ఏమన్నా పైన కూడా అక్కడక్కడ వేసినప్పుడు చూశాను. ఆకులు రావడం కంటే ముందుగా దానిలో ఫలాలు పరిగెడతా ఉంటాయి. ముందుగా దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆకుల కంటే కూడా ఎక్కువగా ముందు ఏం చేస్తుంది, అది ఫ్రూట్ దానికి ముందు పరిగెడతా ఉంటుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ. కాబట్టి ఇంత గొప్పగా ఆకులు ఉన్నాయి కదా, దాని లోపల ఏమి ఉండాలా, మంచి మంచి ఫలాలు ఉండాలి. దట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే గుబురుగా కనిపిస్తుంది, మంచిగా ఆకులంతా కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా లోపల ఏమై ఉండాలా, మంచిగా ఫలాలు ఉండాలని ఎదురు చూస్తున్నాడు. తీరా చూస్తే యేసయ్య చూసిన ఆ సమయానికి దానిలో ఆకులు తప్ప మరేమీయో కనబడలేదు. అర్థం చేసుకోండి. ఆకులు అంటే ఏంటంటే ఇది నటిస్తుంది. ఇందాక కీర్తనలో కూడా కొన్నేళ్ళు గారు మాట్లాడుతున్నారు, వేషధారం. మనం బాగా నటిస్తాము, మనకంటే పైనుండి ఆయన సూపర్ యాక్టర్. ఆయన నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, ఇక్కడ చూస్తాడు. నువ్వు ఇంకొక స్థలానికి వెళ్తే అక్కడ చూస్తాడు. ఇక్కడ ఉండే వాళ్ళైతే ఓన్లీ ఒక ఏరియానే ఒక కెమెరా పెట్టుకుంటాం. కానీ మన యేసయ్యకి ఆల్ ఓవర్ ద వరల్డ్ కెమెరా ఉన్నాయి. ఆమె హల్లెలూయా. మన మనసులో కూడా ఒక కెమెరా ఉంది, మనసుల్లో కూడా వెళ్ళిపోతుంది ఆ కెమెరా. ఈ కెమెరాలు అయితే ఓన్లీ ఫిజికల్ ఆకారం. ఇప్పుడు వెళ్ళి ఒకవేళ లైవ్ అని తీసుకున్నా కూడా ఓన్లీ అవుట్వర్డ్ అపీరెన్స్ వెళ్తుంది, కానీ మనసులో ఆలోచించేది కూడా వెళ్తుంది దానిలో. నీ తలంపులు దాంట్లో రికార్డ్ అవుతాయి. ఎంత గొప్ప కెమెరాలు ఉన్నాయి చూడండి. కాబట్టి ఆయన ఖచ్చితంగా నీ యొక్క పనుల్ని గ్రహిస్తాడు, నీ వేషధారాన్ని ఖచ్చితంగా ఆయన పసిగట్టేస్తాడు. కాబట్టి ఈ అంజూరపు చెట్టు ఎలాగా నటిస్తుందంటే, యాజ్ ఇఫ్ ఐ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఫ్రూట్ ముందు వచ్చి ఆ తర్వాత ఆకులు వచ్చే స్థితిలో ఫ్రూట్ అన్నీ వచ్చేసి ఉండాలి ఆ పాటికి, కానీ లేదు. కాబట్టి యేసయ్య దాన్ని చూసి అంటున్నాడు, ఇక మీదట నీవు ఎన్నడూ కూడా ఫలించవు అంటున్నాడు. యెషయా గ్రంథాన్ని ఒకసారి 5వ అధ్యాయం నుంచి 1 నుంచి 4 వచనాలు చూద్దాం. యెషయా కొండ మీద నా ప్రియుడికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళని అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడు. దాని మధ్యలో గురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొక్కిని తొలిగించాడు. ద్రాక్ష పండు ఫలింపవలనని ఎదురు చూచుతుండేది, కానీ అది కారు ద్రాక్షలు కాసేది. తాము యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవలనని మిమ్మల్ని వేడుకొంటున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసించానికంటే మరేమీ దానికి చేయగలను. అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్ష. ఇక్కడేమో అసలు ద్రాక్ష లేదు, ఇక్కడ రెండోదేమో దేవుడు సిద్ధపరిచి పెడితే కారు ద్రాక్షాలు కాస్తుంది. అంటే దేవునికి ఇష్టమైన ఫలాలు కాకుండా లోక సంబంధమైన ఫలాలు కాస్తుంది. దానికి కూడా దేవుడికి ఇష్టం లేదు. లోక సంబంధమైన దేవునికి ఇష్టం లేనటివి కాదు, కానీ దేవునికి ఇష్టమైన ఫలింపు కావాలంటున్నాడు. కనుక ఇది కూడా నా ద్రాక్ష తోటలో
ఇష్టుడైన వాని గురించి పాడెదను వినండి. సత్తువ భూమి గల కొండ మీద ప్రియునికి ద్రాక్ష తోట, దానిని బాగుగా తవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడు. అదంతా చేసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ఏంటి? ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తాడు. మన జీవితాల్లో కూడా అంతే. బాప్తిసం తీసుకున్న బిడ్డలకైనా, ఇక్కడ బాప్తిసం తీసుకొని సంవత్సరాల కొలది చర్చికి వచ్చే వాళ్ళకైనా కూడా ఫలించండి, అభివృద్ధి పొందండి. ఫలింపు లేని జీవితాలుగా ఉంటే ఎండిపోతారండి. ఎండిపోయిన జీవితాలని దేవుడు పక్కన తీసేస్తాడు. కనుక ఎండిపోయిన జీవితాలుగా ఉండడానికి దేవుడు పిలవలేదు. లోకంలో ఆల్రెడీ ఎండిపోయిన తనం ఉంది. ఇక్కడ వచ్చి జీవం, ఇది యేసయ్యే జీవాన్ని ఇచ్చేవాడు. బల్ల దేనికి సూచన? మనలో జీవం ఉండాలి. ఆయన శరీరము, ఆయన రక్తము తీసుకునే వాళ్ళలో జీవం ఉంటుంది. మనకు జీవము కలగాలని బలను సమీపించేది, అంతేగాని యేసుప్రభు మీద జాలి కోసం వెళ్ళిపోయి చూసేది కాదు. అది బలను సమీపించడం అనేది మనలో మనం జీవం కలిగిన వాళ్ళంగా ఉండాలని. నిన్న బలను సమీపించినప్పుడు కూడా అదే మాట తెలియజేశాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాల్లో కూడా ఇదే మాట ఒకసారి చూద్దాం. యేసు ప్రభు ఆశించే రీతిగా మనము ఫలించాలి. ఎట్లాగగా భూమి తన మీద తరచుగా కురియ వర్షమును త్రాగి ఒకరి కొరకు వ్యవసాయం చేయబడను, వారికి అనుకూలమైన పైరులను ఫలించు దేవుని ఆశీర్వచనము పొందేది. అయితే ముండ తుప్పలను, గట్టి తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని వర్ణింపబడి విసర్జింపబడి శాపం పొందినవి తుదకది కాల్చివేయబడేది. కాల్చివేయబడి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి ఎండ్ అయిపోయింది చూడండి. భక్తుడైన పౌలు మరి యొక్క ఉపమానంలో ఈ భాగంలో నుంచి తీసుకొని రాస్తూ ఉన్నాడు. మన జీవితాలలో ఏముండాలంట? దేవుడు పుష్కలంగా ఇస్తున్నాడంట, కానీ దానిని మనము మరి ఫలింపు లేని జీవితాలుగా మార్చేస్తూ ఉన్నాం. మరి ఎలాగ అవుతుంది మన జీవితాలకి? కొన్ని విషయాలు, ముండ్ల తప్పులు, గచ్చ తీగలు దాని మీద పెరిగితే అది పనికిరానిదని విసర్జించబడిపోయి శాపం పొందుకుంటాం. కాబట్టి నీలో ఏమి ఎదుగుతున్నాయి ఈరోజు? ఫలించాలి, కానీ ఆర్ యూ ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ లైఫ్? ఫ్రూట్ఫుల్ అంటే అగైన్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ద వరల్డ్లీ వైజ్ కాదు. దేవుని కొరకు నువ్వు ఫలిస్తున్నావా? ఒకవేళ ఫలించకుండా ఉంటే ఈరోజు మనం మారు మనసు పొందాలి. ఈరోజు దేవుని తట్టు తిరగాలి. ఇదే మంచి సమయం, ఇదే రక్షణ దినం. నాట్ టుమారో, నాట్ ఆల్రెడీ ఎస్టర్డే ఇస్ గాన్. కాబట్టి టుమారో అనేది నువ్వు చూడలేవు. కనుక ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రయత్నం చేయాలా. నేను ఫలించడానికి దేవుడు అన్ని రకాలుగా అన్ని అనుకూలతలు ఇస్తున్నాడు. చూడండి, భూమి తన మీద తరచుగా కురిసే వర్షాన్ని తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందుతుంది. కాబట్టి వర్షాన్ని తాగి మంచిగా ఫలించాలి. అది భూమి మంచి వర్షం తాగుతుంది, తాగిన తర్వాత మంచి పంటని ఇవ్వాలి. అలా కాకుండా ముళ్ళ తీగలు ఇస్తే అది శాపం పొందుతుంది. రెండోది అంటే పనికిరాదని చెప్పి విసర్జించబడుతుంది. తుదకు అది కాల్చివేయబడుతుంది. బీ కేర్ఫుల్. దేవుడి వాక్యాన్ని ఎందుకు ఇస్తున్నాడు ఈరోజు మన జీవితాల్లో? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎక్కడెక్కడో లోకంలో ఎన్నో సంపదల కోసం వెళుతూ ఉంటామేమో, కానీ చివరికి అవి మనతో పాటు రావు. ఇది శాశ్వతమైన స్థలం కానే కాదండి. మీరు ఎన్నో ప్రయారిటీలు ఇస్తారు. చూడండి, మందిరంలోకి రావడానికి లాస్ట్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధికి రావడానికి లాస్ట్గా ప్రయారిటీ. అన్ని చక్కగా చేసుకొని చివరికి వెళ్ళడానికి ప్రయత్నాలు. అలా కాకుండా రాత్రి నుంచి ఎందుకు సిద్ధపడకూడదు? దేవుని సన్నిధికి వెళుతున్నాం, రాత్రి నుంచి ఎందుకు నేను సిద్ధపడకూడదు? ఈ సిద్ధపాటు లేని జీవితాల్లో ఒకవేళ మనం ఇంకా దూరంగానే ఉంటున్నామేమో. బహు జాగ్రత్తగా ఉండండి ప్రియులారా.
ఇక్కడ యేసయ్య బయలుదేరి వెళుతూ ఆ యొక్క మార్గంలో ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. ఇది లూకాసు సువార్త 13:6 కూడా ఒకసారి చూద్దాం. ఈ విషయాన్ని లూకా భక్తుడు కూడా అక్కడ రాసినాడు. ఇది 3 సువార్తలలో కూడా ఉంది. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పి, ఒక మనిషి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుతున్నాను. ఎన్ని ఏళ్ళు అండి? 3 ఏళ్ళు. అంటే బాప్టిజం తీసుకున్న తర్వాత 3 ఏళ్ళ లెక్క. 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, వీళ్ళు ఏం ఒక్క మనిషిని కూడా తీసుకురావడం లేదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కనీసం ఒక్క సోలన పట్టుకొస్తారు అనుకుంటే, పోనీ పట్టుకురాకపోతే పోయినాడు. సువార్త పడి ఒకళ్ళన్నా మేపుతున్నారా ఆత్మీయంగా ఎక్కడైనా ఒక రిమోట్లో అయినా అనుకుంటే ఏమీ లేదు. కాబట్టి 3 సంవత్సరాలు చూసాడు ఆయన. మనం ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాం? మనమైతే దానికి లెక్క లేకుండా చూస్తున్నాం. అది చర్చికి వస్తే చాలు, అంతకంటే భాగ్యం ఉందనుకుంటాం మనం కదా. చర్చికి రావడమే గొప్ప, అంతకంటే ఎక్కువ అడిగితే చర్చికి కూడా రారేమో అనేసి చాలా సంఘాల్లో ఇదే భయం. చర్చికి వస్తున్నారు కాబట్టి నీకు సరిపోతుంది అనుకుంటే ఎట్లా? పరలోకపు తండ్రి రేపు లెక్క అడిగే సమయాలు వస్తున్నాయి. లెక్క అడిగినప్పుడు ఏం చేస్తాం? లెక్క అడిగినప్పుడు మనం ఏం చేయలేము. లెక్క చూసుకునే సమయాలు వస్తున్నాయండి, బహు జాగ్రత్తగా ఉండాలి. సో చివరికి ఏమవుతుందంటే 3 సంవత్సరాల తర్వాత ఆయన రంగప్రవేశం చేశాడు. ఏమంటున్నాడు ఆయన? 3 ఏళ్ల నుంచి చూస్తున్నానండి, కానీ ఒక్క పండు కూడా ఏమీ దొరకలేదు. కాబట్టి ఏం చేయాలనుకున్నాడు? దీన్ని నరికేస్తాను. సో చాలా ఫాస్ట్గా ఉన్నాడు ఈ యజమాని. కానీ అక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ వచ్చింది. ఏమిటి? దీనివల్ల ఏమిటి? భూమి వ్యర్థమైపోతుందంట. అప్పుడు అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఇదేంటిది ఎరువు? ఈ చుట్టూ ఏం వేస్తున్నాం అంట? ఎరువు వేస్తున్నాం. అంటే మనిషికి ఏం వేస్తున్నాం మనం? వాక్యం వేస్తున్నాం. వాక్యం ఎత్తుతున్నాం అండి. చాలా వాల్యుబుల్ ఇది. మేము ఊరికే విత్తడం లేదు. ప్రకటన గ్రంథం వరకు ఆదికాండం నుంచి అన్నీ కూడా ఇలాగా చెప్పుకుంటూ పోవడం అది ఊరికేనే కాదు. ఇది ఎరువు వేస్తున్నాం. ఎరువు వేసినప్పుడు అప్పుడన్నా పండాల, అప్పుడన్నా ప్రయత్నం చేయాలి. మనకు తెలుసు కదా పొలాల గురించి. ఒకవేళ వీక్గా ఉంటే ఏం చేస్తారు? మెడిసిన్ ఏదో తీసుకొచ్చేస్తారు. దానిలో ఉండే ఏదంతా తీసివేసి తర్వాత మళ్ళా ఏదో విధంగా ప్రయత్నం చేస్తారు సరిగా పండాలని. ఇంత చేసినా కూడా పండకపోతే అప్పుడు ఏమనుకుంటున్నాడు? ఈ సంవత్సరం వరకు ఉండు, ఒకవేళ అప్పుడు కూడా లేకపోతే అది ఫలిస్తే సరి, లేని ఎడల నరికించి వేయమన్నాడు. రికమెండ్ చేసి పడేసి. కానీ బై గాడ్స్ గ్రేస్ దేవుడు మనకు అలాంటివి ఇవ్వలేదండి. హల్లెలూయా. గ్రేస్ఫుల్ గాడ్. మన దేవుడు ఎంత గొప్పగా మనల్ని ఆదరిస్తున్నాడంటే ఇప్పుడైనా చేస్తాడేమో. రాత్రి ప్రార్థన చేయలేదా? పొద్దున చేస్తాడులేమో. నా కుమారుడు అలసిపోయి వచ్చాడు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో, హార్డ్వేర్ కంపెనీలో ఎక్కడెక్కడో పనిచేసి వస్తున్నాడు, అలసిపోయాడు కదా. కాబట్టి దేవుడు కృపామయుడు కాబట్టి పొద్దున్నే చేస్తాడేమో అనుకుంటా. మనవాడు పొద్దున్నే లేచి మళ్ళా హార్డ్వేర్ సాఫ్ట్వేరే గుర్తుకు వస్తుంది, లేచి హడావుడిగా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దేవుడు అనుకుంటాడా? ఒకరోజు కాదు, పోనీలే ఈరోజు హడావుడికి వెళ్ళిపోతున్నాడు, సాయంకాలం వచ్చినప్పుడైనా ప్రార్థన చేస్తాడేమో అనుకుంటాడు. తీరా సాయంకాలం వచ్చిన తర్వాత మళ్ళా అదే పద్ధతి, మళ్ళీ హడావిడిగా రావడం, హడావిడిగా టైర్డ్ అయిపోవడం, మళ్ళీ ఇంట్లో వాళ్ళతో ఏదో కొద్దిగా మాట్లాడితే అయిపోయింది, మళ్ళీ పడుకోవడం, లేకపోతే మళ్ళీ అర్జెంటుగా వేరే పనులకి వెళ్ళిపోవడం. ఇలాగా చివరికి ప్రార్థన లేమిలోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? పోనీలే పోనీలే పోనీలే. కానీ ఇక్కడ ఉపమానంలో ఏముంది? ఒక్క సంవత్సరం చూశాడంట. సంవత్సరం తర్వాత వచ్చి పండితే పండినట్టు, లేకపోతే నరికి అవతల పడేసాడు. అలా కాదండి మన జీవితాల్లో దేవుడు ఎంత కృప చూపించాడు. అందుకని నేను చెప్పేది ఒక్కటే, ఈ రోజైనా మీరు ఒక నిర్ణయం తీసుకోండి. దేవుని కోసం మంచి నిర్ణయం తీసుకోండి.
ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే ఆ నిర్ణయం ఉండాలి. నేను ఫలించాలి, నేను కొంతమందికైనా సువార్త తీసుకొని వెళ్ళాలి, కొంతమందికైనా. దేవుడు నిన్ను ఎక్కడెక్కడ పెడుతున్నాడో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు వెళ్ళే చోటనే అక్కడ చుట్టుపక్కల ఉన్నారేమో, నువ్వు వెళ్ళి పనిచేసే దగ్గర ఉన్నారేమో, నీ చుట్టుపక్కలే ఉన్నారేమో, ఎదురుగా రోజు చూస్తుంటావేమో, కానీ ఎప్పుడు కూడా నీ మనసులో సువార్త చెప్పాలనే డిజైర్ లేదు. అందువల్ల దేవుడు ఓపెన్ చేయగలడు. నీకు ఆశ ఉంటే దేవుడు ఫలింపు ఇస్తాడు. కనుక ఈ చెప్పబడిన ఈ ఉదాహరణలు అన్నీ కూడా నీవు ఖచ్చితంగా నీవు పండి తీరాలి అంటున్నాడు. పండకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మళ్ళా ఈ యొక్క మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు మాటల్లో విందాం. 20వ వచనం. శిష్యులు చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని చెప్పుకోలేదు. దానికి ముందు యేసు ప్రభు అన్న మాటను ఒకసారి చూద్దాం. దాని దగ్గర కాయలు లేకపోవుట చూచి ఏమన్నాడు యేసయ్య? ఇక మీదట ఎన్నటికి నువ్వు ఇక నో మోర్ ఎలిజిబిలిటీ. నువ్వు ఊరికేనే వాక్యం విని 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 వెళ్ళిపోతున్నావు. ఇంక ఎలిజిబిలిటీ ఏమి లేదు. ఇంకా నో మోర్ ఎలిజిబిలిటీ. దానికి ఇచ్చేసాడు, డెడ్ ఎండ్ ఇచ్చి అన్నాడు, ఇంకా ఫర్దర్గా నువ్వు కాపు కాసే ప్రసక్తే లేదు. గో అండ్ టేక్ రెస్ట్. చాలామంది ఉద్యోగాల్లో అట్లా చేస్తుంటారు, కంపల్సరీ రిటైర్మెంట్ అంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంత చెప్పినా మారరు. అవుట్పుట్ ఎవరు? ఊరికైనా కూర్చొని శాలరీ ఊరికైనా కావాలి. చూస్తారు ఏదో ఒక దానిలో తగులుతారేమో. చివరికి ఎక్కడో ఒక దగ్గర కొంతమందికి హెల్త్ బాగాలేకపోతే వాళ్ళు విఆర్ఎస్ తీసుకోవచ్చు. విఆర్ఎస్ తీసుకుంటే 50% వస్తుంది, ఇంటి దగ్గర ఉండొచ్చు. కానీ వాళ్ళు పని చేయలేకపోయినా కూడా కొంతమంది ఎలాగా ఉంటారంటే, లేదయ్యా ఇంటికి పోతే నాకు హాఫ్ శాలరీ వస్తుంది కదా, ఇక్కడే కూర్చుంటా. ఏమమ్మా ఇక్కడ ఎందుకు కూర్చొని పని చేయలేకపోతున్నావు కదంటే, ఇక్కడ కూర్చుంటే ఫుల్ శాలరీ వస్తుంది సార్. ఇక్కడ పని కోసం కాదు, కూర్చుంటే వస్తుంది. ఇలాగా చాలామంది ఉంటున్నారు. అప్పుడు ఏమంటారు వాళ్ళకి? నాట్ ఫిట్ ఫర్ వర్కింగ్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ జనరేట్ చేస్తే అప్పుడు వాళ్ళకి కంపల్సరీ రిటైర్మెంట్ అంటే వాళ్ళకి డిక్లేర్ చేస్తారు. నువ్వు కంపల్సరీగా ఇంటికి పోవాల్సిందే. ఇక్కడ యేసయ్య ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఇక చూశాడు దాన్ని, ఇంకేమీ రావడం లేదు కాబట్టి ఏమన్నాడు? ఒకే ఒక్క మాట, ఇక నీ జీవితంలో ఇంకెప్పటికీ నువ్వు ఇంకా కాపోయేది. ఎందుకంటే ఆ మాటలు రావాలి? దేవుని బిడ్డలుగా ఉంటున్నాం, దేవుని యొక్క క్రియల కోసం ఉంటున్నాం, బాప్తిసం పొందాం, మారు మనసు పొందాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఫలింపేది? వుడ్ యూ లైక్ టు కంటిన్యూ లైక్ దాట్? నువ్వు ఇంకా విని కూడా ఇంకా మూర్ఖతరంలాగా ఉంటామా? వద్దండి. ఈరోజే మారు మనసు. అంటే మేము బాప్తిసం పొందాం కదా, మారు మనసు పొందలేదా అంటే, పొందావు నిజమే, కానీ ఫలింపు కోసం దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడండి. కాబట్టి ఇక్కడ ఆయన కాపు ఇక నీవు కాయకుందువు గాక అని చెప్పాను. ఆయన చెప్పాడంటే అది అలాగే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీవు దీవించబడతావు అంటే దీవించబడతావు. నీవు దీవించబడకుండా నువ్వు ఎండిపోతావంటే ఎండిపోతుంది, అంతే. కానీ ఇప్పటి వరకు యేసయ్య అన్ని దగ్గరలో వెళ్ళాం, మిరకల్స్ అన్నీ జరిగాయి. అలాగే ఎక్కడ? గుడ్డివానికి చూపునిచ్చాడు. అలాగే మరి కుష్ఠవానికి ఆయన తాకతానే స్వస్థత పొందుకున్నారు. అలాగే మరి ఆయన వెళుతున్నప్పుడు అంతా కూడా అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ యొక్క అంజూరపు యొక్క చెట్టు విషయంలో మాత్రం దేవుడు ఇక నువ్వు ఎప్పటికీ కాయ కావు, ఫలించే దగ్గరకు వచ్చేటప్పటికి, జాలి చూపడంలో వచ్చేటప్పటికి దేవుడు ఎంతైనా చూపిస్తున్నాడు. కరుణ కృప కలిగిన దేవుడు. కానీ ఆయన నిన్ను సెట్ చేసి ఫలింప చేయమని ఒక పొలంలోకి తీరి నువ్వు ఫలించు అన్నప్పుడు ఆ ఫలింపు లేకపోతే మాత్రం ఏమంటున్నాడు ఇక్కడ? నీవింకా ఫ్యూచర్లో కాపు కాయ కొందువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులకు ఆశ్చర్యంగా ఉంది. 20వ వచనంలో అంటున్నాడు,
తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకునేది. అంటే యేసు ప్రభు చెప్పినాడు, దానికి ఏం టైం కూడా ఇవ్వలేదు. ఇంకా కాపు కాయవు అంటానే వెంటనే అది ఎండిపోయింది. శిష్యులకి చాలా ఇప్పటి వరకు చూస్తున్నారు మిరకల్స్ అన్నీ కూడా, కానీ ఇక్కడ ఎండిపోయే దాని గురించి ఎప్పుడూ వాళ్ళు చూడలేదు. ఎవరికి కూడా బాగోదు కాక లేచి నడువు, కొంటివాడు లేచి నడువు అని చెప్పి స్వస్థత పొందుంటే స్వస్థత అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎండిపోమ్మని చెప్పి కానీ ఎక్కడ కూడా చెప్పడం జరగలేదు. కానీ ఈ పరిస్థితి ఏంటంటే ఫలింపు దగ్గరకు వచ్చాడు. నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫలించకుండా కేవలం యేసయ్య దగ్గరకు వచ్చి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి ఒక లిస్టు పెట్టుకొని దాన్ని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడం కాదు. ఎందుకు వచ్చావంటే అడగడానికి వచ్చావంటే, సరే వెళ్ళావు, అడిగావు, మళ్ళీ పొందుకొని వెళ్ళిపోయావు, మరలా వచ్చావు, మరలా ఎందుకు వచ్చావు, మరలా అడుగుదామండి. ప్రార్థన అంటే అడగడమేనండి. ప్రార్థన అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రార్థన? ప్రా ప్లస్ అర్థం. ప్రా అంటే అర్థించడం అంటే అడగడం. ప్రా అంటే ఏంటి? ప్రా అంటే బాగుగా, బాగుగా అర్థించడం, బాగుగా అడగడం. కాబట్టి మరలా మరలా ప్రార్థనకి ఏం తీసుకొస్తున్నావు? ఫలించేదానికి వస్తాం రావాలి, అభివృద్ధి పొందడానికి, ఆత్మీయంగా కట్టడానికి, కట్టబడడానికి రావాలి. అంతేగాని కుటుంబంలోని వెళితే లేకపోతే కుటుంబంలోనికి ఆ యొక్క సెటిల్మెంట్ కోసం, లోక సంబంధమైన కొన్ని ఆ కార్యాల కోసమే వస్తే మనకంటే దౌర్భాగ్యులు ఈ లోకంలో ఉండరు. అందువల్ల మనం ఆత్మీయ విషయాలను అడగడానికి నేర్చుకోవాలండి. నేను చూస్తూ ఉంటాను ప్రేయర్ అంశాల్లో ఆత్మీయంగా కట్టబడాలండి. ఆత్మీయంగా ఈ యొక్క ప్రార్థన లేమి ఉంది ఈ కుటుంబంలో. ఈ కుటుంబంలో ప్రార్థన గుంపుగా ఉండక చేరలేకపోతున్నారు. వాళ్ళు బాగానే ఉంటున్నారు కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేటప్పుడు చేసుకోలేకపోతున్నారు. సాయంకాలం వచ్చేటప్పుడు ప్రార్థన జరగడం లేదు. ఇలాంటివి మరలా తిరిగి కట్టబడాలి. కాబట్టి యేసు ప్రభు చేసిన కార్యాన్ని చూసి శిష్యులు ఏమంటున్నారు తెలిసిన? అది ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకునేది. దానికి మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండిన ఎడల ఆ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగనే జరుగునని మీతో నిశ్చయముగా చెప్తాను. ఇది చాలా ఎంకరేజింగ్ స్టేట్మెంట్. ఇది ఒక పక్కేమో అంజూరపు చెట్టును చూసి నువ్వు ఇంకా కాయలు అంటే అది ఎండిపోయింది. రెండోది వాళ్ళు ఆశ్చర్యపడి అడిగినప్పుడు యేసు ప్రభు ఇంకోటి అంటున్నారు, అదే కాదు మీరు కూడా విశ్వాసంతో కొండను చూచి పెకలించబడి నువ్వు ఎక్కడ పడాలంట? సముద్రంలో పడాలి. జరిగే పని అది. కొండ పెకలించబడి సముద్రంలో పోయి పడాలంట. జరుగుతుంది అంటున్నాడు. ఎప్పుడది? ఏం విశ్వాసం ఉండాలా? కొత్త విశ్వాసం సరిపోతుందా? ఆ విశ్వాసం ఎలాగ ఉండాలంటే రైట్ మోటివ్ ఉండాలి. ఏదో జాలీగా ఇక్కడ కొండలు తీసి అక్కడ ఎగిరే ప్రభువా, అక్కడ కొంచెం అడ్డంగా ఉంది ఆ చెట్లని తీసి ఇటే ప్రభువా, ఇలాగ జాలీగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. చాలామంది ఇలాగే అడుగుతారు. యేసు ప్రభు నామంలో, అది కూడా మళ్ళా వాక్యమే చూపిస్తారు. అడగమన్నాడు కాబట్టి ఏం అడగమన్నాడు? ఆత్మీయంగా నువ్వేమైనా కడుతున్నావా? నువ్వేమైనా ఏదైనా చేయాలి అంటే అది దేవుని యొక్క ఉద్దేశంలో నుంచి రావాలా, ఒక వరంగా రావాలి. అది దేవుని కార్యాలు చేయడానికి ఇది చేయాలి ప్రభువా అంటే ఆయన తప్పకుండా చేస్తాడు. అలా కాకుండా మా ఇంటి ఎదురుగా ఇది చాలా అడ్డంగా ఉంది ప్రభువా, ఇది లేపి ప్రభువా. చాలామంది ఇష్టం లేకపోతే మనుషులు కూడా లేపేయమంటారు. ఎందుకంటే వాళ్ళకి అడ్డంగా ఉంది కాబట్టి తీసేయమంటారు. అక్కడ వాళ్ళ పరిస్థితి ఏమీ ఆలోచించరు. అది కాదు ఇక్కడ చెప్పేది. ఇది కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయాలంటే దానికి ఒక ఆలోచన కావాలి, ఒక దైవ నడిపింపు కావాలి. అలాంటి వాటిని అడగాలి మనం. అప్పుడు ఖచ్చితంగా ఒక కొండ అంటే నీవు దాన్ని తీయలేని పరిస్థితి, అది పెద్ద ఆటంకం, పెద్ద అడ్డుబండ. నేను ఇది తీయలేకపోతున్నాను ప్రభు, మా ఇంట్లో చాలా పెద్ద అడ్డుబండలాగా ఉంది, ఇది మేము ఈ సమస్య నుంచి బయట రాలేకపోతున్నాం ప్రభు. అలాంటివి
దేవుని యొక్క ఉద్దేశానుసారంగా నువ్వు దాన్ని తీసుకొని దైవ సన్నిధికి పెడితే అది జరగకుండా ఉండే క్వశ్చనే లేదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. హల్లెలూయా. మీరు దేన్నైతే ప్రార్థన చేయనప్పుడు అడుగుతారో అవి మీకు దొరుకుతాయి అని చెప్పి మీరు నమ్మాలండి. మనకు వాగ్దానం ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడు. మత్తయి సువార్త 7. కాబట్టి మనం వాగ్దానం చేసినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ యొక్క వాగ్దానాన్ని తీసుకొని దేవుడు అడగమన్నాడు కాబట్టి అడుగుతాం. ఏం అడుగుతాం? ఫైనల్గా నేను అబ్రాడ్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నేను బాగా ఆస్తిపరుడు అయిపోతున్నాను, వెళ్ళిపోయేసి ఒక లాటరీ తీసుకుంటున్నాను, ప్రభు నన్ను లాటరీ కోట్లకు రావాలి. సో ఏదో వెళ్ళిపోతున్నావు, దానిలో దైవ చిత్తం కోసం ఏదన్నా దేవుని కోసం ఫలించాలని, దేవుని కోసం నేను ఈ కార్యం చేయడానికి వెళ్ళిపోతున్నాను. ఇది చేసిన తర్వాత ఏం చేస్తాం? ఒక కుమారుడు మ్యారేజ్ అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేయమంటే ఆయన నేను మంచి ఉద్యోగం కోసం పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పన్నాడు హడావుడిగా. ఎందుకంటే బీటెక్ అయిపోయింది, ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయింది. సో పాస్టర్ గారు ప్రార్థన చేసి, ఓకే నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చేస్తున్నాడు, అయినా కూడా ఉద్యోగం ఇచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటావు అదన్నా ఒక మాట చెప్పాయా అంటే, ఉద్యోగం వచ్చింది కదండి నేను మ్యారేజ్ చేసుకుంటాను, దాని గురించి కూడా చేయండి. సో ఇప్పుడు ఉద్యోగం వచ్చేసింది, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మ్యారేజ్ కోసం చేయమన్నాడు. పాస్టర్ గారు చేశాడు అది కూడా. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కదా అని చెప్పి, మ్యారేజ్ అయిన తర్వాత ఇంకే దేని కోసం చేయాలంటే పిల్లల కోసం చేయండి అన్న. పిల్లలు కూడా పుట్టారయ్యా, అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అంటే, పిల్లలు పుట్టారు కదండి, వాళ్ళని ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళకి మంచి మంచి చదువు చేయించాలి కదా, దాని గురించి కూడా చేయండి. సో అన్ని పట్టీలు పెట్టుకుని వచ్చాడు. సో వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ అయిపోయినారయ్యా, బాగుందంటే ఇంకేముంది, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళ వివాహాలు, అది కూడా చెప్పాడు. సో బాగానే ఉంది, అది కూడా అయిపోయింది కదా, ఇంకేముంది కదా అంటే, ఇంకేముందండి నా ఉద్యోగం అప్పటికే చర్మదశలోకి వస్తుంది, లాస్ట్ స్టేజ్కి వస్తుంది కదా, నేను అప్పటికి రిటైర్ అయిపోతాను కనుక ఆ రిటైర్మెంట్ దశలో మరి ఇంకా నా మనవాళ్ళని ఎత్తుకోవాలి కదా, నేను వాళ్ళకి పిల్లల గురించి. పాస్టర్ ఉద్దేశం ఏంటంటే, ఇది ఎక్కడో ఒక దగ్గర నేను ఫలించే పనులు చేస్తాను, ఒక ఆత్మను సంపాదిస్తాను, ఒక కార్యం చేస్తాను అంటాడేమో అని చూస్తూ ఉంటే ఎక్కడ కూడా లేదు. ఈ పాత్రలో నన్ను ఆశీర్వదించు, నా తర్వాత వచ్చే బిడ్డల్ని, వాళ్ళ బిడ్డల్ని, తర్వాత ఈయన మనవాళ్ళు ఎత్తుకొని అప్పుడు కూడా దేవుని పరిచర్య కోసం, అప్పుడు లాస్ట్లో అంటున్నాడు ఇంకేముందండి అంతా అయిపోయింది కదా, అప్పుడు నేను బైబిల్ పట్టుకొని పరిచర్య చేస్తాను. సో ఇది ఎంగిలి జీవితం, అయిపోయిన జీవితం, ముగిలిపోయింది అంతా కూడా. ఆయన కర్రలు ఆయన పట్టుకొని వేరే వాళ్ళు నడిపించాలి కదా. లాస్ట్ స్టేజ్లో ఏముంటుంది, నువ్వు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోమంటారు పిల్లలు కూడా. ఆ టైంలో ఈయన పరిచర్య చేస్తాడు. నిజమేనది? అదంతా కూడా అబద్ధం. వీళ్ళకి ఉద్దేశం లేదు. అందుకని చెప్తున్నాను, 3 సంవత్సరాలు ఇస్తున్నాడు దేవుడు. 3 సంవత్సరాలు అందరికీ దాటిపోయి ఉంటాయి. ఇక్కడ బాప్తీసాలు తీసుకొని పరిచర్య చేయకుండా, ఆత్మల గురించి భారం లేకుండా అలాగా ఉంటే దేవునికి లెక్క అప్పచెప్పాల్సింది. కనుక అంజూరపు చెట్టు, ఈ ఉపమానం అంజూరపు యొక్క ఫలింపు, ఇది ఫ్రూట్లెస్ ఫిగ్ ట్రీ. ఈరోజు ఫలాలు ఇవ్వని అంజూరపు చెట్టు, దాని యొక్క కార్యాలు మనం చూస్తున్నాం. ఒకవేళ మన యొక్క పరిస్థితులు అలాగ ఉంటే మనం చాలా నష్టపోతామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన ఆ యొక్క ఆ కొండను తీసి సముద్రంలో పడవేయబడేది అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ నీకు అలాంటి సమస్య దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క ఉద్దేశంలో నువ్వు అడగాలి, దాని ద్వారా నువ్వు పొందుకోగలవు. తర్వాత 23 నుంచి 27 వరకు ఇక్కడ ఆయన దేవాలయంలోకి వచ్చి బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ యూదులు అనేకమైన పెద్దలంతా వచ్చి అడుగుతున్నారు, నువ్వు చాలా బోధించేది చాలా బాగుంది, కానీ ఏ అధికారంతో నువ్వు బోధిస్తున్నావు అని అన్నారు. అయితే యేసు ప్రభు ఒక సమాధానం ఇచ్చాడు. బాప్తిసం పొందించిన యోహాను, ఆయన ఇచ్చిన బాప్తిసము లోక సంబంధమైనదా పరలోక సంబంధం చెప్పమంటే, దాని గురించి పరలోక సంబంధమైంది అంటే మీరు ఎందుకు తీసుకోలేదని అడుగుతాడు. ఒకవేళ లోక సంబంధం అయితే యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను
ప్రవక్త అని తెలుసు కాబట్టి ఇంకా అందరూ మనల్ని కొడతారని వాళ్ళు ఏమీ ఆన్సర్ ఇవ్వకుండా ఉన్నప్పుడు యేసయ్య అన్నాడు, నేను ఏ అధికారంతో చేస్తున్నానో నేను కూడా మీకు సమాధానం. కానీ దీనిలో అర్థం ఏంటంటే యేసయ్య చేసిన క్రియలు, ఆయన అద్భుతాలు చేశాడు, కుంటివాడిని లేపాడు, చెవిటివాడికి వినిపించేటట్టు చేశాడు, అన్నీ చేస్తే వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఫలింపు లేని విధానంలో వీళ్ళు ఉండిపోయారు. వీళ్ళు ఫలించరు, ఎందుకంటే వాళ్ళకి యేసు ప్రభు దేవుడు సృష్టికర్త మన్నాను కురిపించినా వాళ్ళు నమ్మడం లేదు. దేవుడు 2గా పాయలు చేసిన అలాంటి కార్యాలు చేసినా కూడా వాళ్ళు నమ్మలేదు. కనుక ఫలింపు లేని జీవితాలకి ఉదాహరణగా ఉన్నారు. కానీ వాళ్ళకి బైబిల్ తెలుసు, రోజు బైబిల్ తెలుసు, దేవాలయానికి వెళ్తారు, పూజలు చేస్తారు, బలులు ఇస్తారు, అన్నీ చేస్తున్నారు. కానీ సృష్టికర్త అయిన దేవుడు, ఈ లోకానికి వచ్చిన యేసయ్య, ఆయనే చెప్పాడు, కుష్ఠరోగి వచ్చి నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్తాడు. వెంటనే ఏమంటారు తెలుసునా? పాపాలు క్షమించడానికి దేవునికి ఒక్కడికే అధికారం ఉన్నారు, అది చూపించడానికే మేము ముందు ఈ మాట చెప్పాను అన్నాడు. ఆయనే దేవుడు అనేది తెలియజేస్తున్నాడు. అయినా నమ్మలేదు. చివరికి నీ పరిపెత్తుకుని నువ్వు లేచి వెళ్ళు అని అన్నప్పుడు ఆయన లేచి వెళ్ళిపోయాడు. అది చూసి నమ్మలేదు. కనుక ఫలింపు లేని స్థితి ఎలాంటిదంటే వాళ్ళు దేన్ని యాక్సెప్ట్ చేయరు. ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, మనం సాక్ష్యాలు వింటున్నాం. సాక్ష్యాల తర్వాత మనం దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవునికి లోబడాలి, దేవుని కోసం డెడికేట్ చేసుకోవాలి. ఆ సాక్ష్యాలుగా ఉండిపోవడానికి కాదు, ఏదో కథలుగా చెప్పుకోవడానికి కాదు. ఇక్కడ నువ్వు చెప్పే సాక్ష్యం ద్వారా ఇతరులు ఎంకరేజ్ చేయబడి వాళ్ళ ఆత్మీయతలో కట్టబడతారు. అది సాక్ష్యం యొక్క ఉద్దేశం. కనుక ఈ యొక్క 23 నుంచి 27 వరకు వాళ్ళు చెప్పిన మాటలన్నీ ఏంటంటే వాళ్ళు యేసు ప్రభు చేసిన అద్భుతాలు, కార్యాలు ఏమాత్రం కూడా విశ్వాసం. అందుకని అడుగుతున్నారు, ఏ అధికారం మీద చేశావు, ఎలా చేశావు అని చెప్పంటే వాళ్ళతో యేసయ్య సమాధానం కూడా ఇవ్వలేదు. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డారా, కొన్ని మాటలు నేను చెప్పాను, ఇంకా చాలా మరి కార్యాలు ఉన్నాయి ఇందులో. అయినప్పటికీ కూడా క్లుప్తంగా మరి దేవుని యొక్క ఉద్దేశానుసారంగానే మనం అడిగినప్పుడు కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. రెండవది, ఫలింపుకి దేవుడు కొంత సమయాన్ని ఇస్తున్నాడు. మీరు లైఫ్ లాంగ్ చివరి వరకు నేను ఫలించకుండా ఉండిపోతాను అనుకోవద్దండి. మీరు ఫలించాలంటే దేవుని రాజ్యం కొరకు కొన్ని ఆత్మలైనా ఖచ్చితంగా కట్టాలి, సువార్త ప్రకటించాలి. దేవుని కొరకు మనము ఫలించే కొమ్మగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. కనుక మరి యొక్క అంజూరపు చెట్టు ఫలించలేదు కాబట్టి దాని ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? ఫలించకపోతే యేసయ్య పెరికి వేస్తాడు. యోహాను భక్తుడు కూడా చెప్పాడు దీని గురించి. ఇదిగో గొడ్డలి చెట్టు వేరును పెట్టేస్తున్నాడంట. ఎందుకు? మీరు కానీ ఫలించకపోతే ఇక్కడ నరికేస్తాడని యోహాను భక్తుడు చెప్తున్నాడు. మరి యేసు ప్రభు ఇక్కడ అంజూరపు చెట్టును చూసి అదే అన్నాడు. కనుక వీళ్ళు మరి యొక్క హృదయంలో యేసు ప్రభు చేసిన కార్యాలని వాళ్ళు విశ్వసించలేదు కాబట్టి యూదులు ఫలించే విధంగా లేరు వాళ్ళు. అందుకనే ఇశ్రాయేల్లో ఈ రోజుకి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని, మారు మనసు లేని పరిస్థితి ఉంది. ఎదిరించారు వాళ్ళు. అయితే మనం ఏం చేయాలా? ఈ మాటలన్నీ విన్న తర్వాత ఒక్కటే నిర్ణయం తీసుకున్నాం, ప్రభువా నీ కొరకు నేను ఫలిస్తాను. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, పర్వాలేదు, దేవుడి కృపతో మనకి ఇచ్చాడు దీవెన. ఎంతకంటే డిలే చేయొద్దు, దేవుడిని గట్టిగా పట్టుకుందాం. దేవుడు మనల్ని ఫలింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.